ఓకే గైస్, ప్రోమో టు రియాక్షన్. చూద్దాం ఏం జరుగుద్దాం. నైనిక మరియు యష్మి, మీరు కొన్ని ఛాలెంజెస్లో పోరాడాల్సి ఉంటుంది. నైనిక అండ్ యష్మి. మీ మొదటి ఛాలెంజ్ బాల్ పట్టు, గోల్ కొట్టు. హాకీ అనుకున్నారా, క్రికెట్ అనుకున్నారా భయ్యా? మాది క్లీనింగ్ డిపార్ట్మెంట్, బాత్రూమ్ ది పొద్దున క్లీన్ చేస్తాం. ఎవ్రీ టైం ఇన్స్పెక్షన్కి వెళ్ళి మేమైతే చెప్పలేము. రిబ్బన్స్ అని షవర్ మీద వేస్తాం. వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా? ప్రతిసారి ఇంట్లో ఇలాగే ఉంటారా, అలా ఉంటారా? షోకి వచ్చామని అందరికి తెలుసు కదా. ఇంట్లో ఉండేలా ఉంటే మరి అండ్ కంప్లైంట్ వస్తుంది. జనరల్ గా చెప్తున్నా, నేను వీళ్ళే నేను చెప్పట్లేదు. జనరల్ గా చెప్పినప్పుడు అందరు అమ్మాయిలు ఒక దగ్గర కూర్చోబెట్టి ఎవరికి చెప్తుంది చూడు, వెళ్ళి అక్కకి చెప్తుంది. అక్క అసలు మాట్లాడిందంటే ఆగదు. ఒక చెప్పు. నాకు ఎలా కనిపిస్తుంది అంటే అది మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మణి, నువ్వే బాత్రూమ్ గలీజ్ చేసి వచ్చావు. కాదండి, ఎందుకు వచ్చావు అలా? ఎందుకు వచ్చావు? ఎవ్రీ సిచ్యువేషన్ లో మీరు హ్యూమన్ మినిట్స్ ఇవ్వట్లేదు మనిషికి. నా వాయిస్ ఇలాగే ఉంది, నేను ఇలాగే మాట్లాడు. ఐ కెనాట్. వీడికేం అందరూ కూర్చొని ఎలా ఎలా ఇప్పుడు రోబోట్లు అనుకున్నాడా అందరూ? నేను ఎమోషనల్ గా పని చేయను, నాకు ఏమంటారు, నాకు ఎదుటి వాడికి టైం ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు. కూర్చొని ఏం చెప్పాలి ఇప్పుడు? చేంజ్ మై. టాస్క్ వచ్చినప్పుడు నైనికాకి ఉన్న ఫోకస్, నైనికాకి ఉన్న ఎనర్జీ ఎవ్వరు లేదు. సో టాస్క్ ఆడినంత మాత్రాన గ్రేట్ అని కాదు. ఏదో చెప్పుకుంటున్నాడు, అవసరమా మళ్ళీ? టాస్క్ ఆడినంత మాత్రాన గ్రేట్ కాదు, అది కాదు. మై పర్స్పెక్టివ్ మణికంఠన్ తీసుకోగలరు అయితే ఐ థాట్ మేబీ ఐఎమ్ స్ట్రాంగర్ దెన్ మణికంఠన్. నాకు ఇది కూడా తెలుసు, ఈ వీడిని ఎవరైనా ఒకరు సెలెక్ట్ చేస్తారని. కానీ నాకు ఇది కూడా తెలుసు, మణికంఠన్ ఎవరు సెలెక్ట్ చేయరు. మణికంఠ నువ్వు లేకపోతే మాత్రం ఎవరు లేకపోతున్నారు. ఏంటి ఏంటి మణికంఠ? మణికంఠ నువ్వు లేకపోతే మాత్రం ఎవరు లేకపోతున్నారు, కన్ఫర్మ్ అది. వీడు అసలు నా ఈక్వల్ కంటెస్టెంటే కదా వీడు. ఊరికే ఎమోషనల్ అవుతుండే. ఏమవుతుందిరా ఈ సీజన్ లో? అందరూ ఎమోషనల్ ఎమోషనల్ అంటూ ఏమవుతుందిరా? ఒక్కడు మొదలెట్టాడు, ఒక్కడు. ఇప్పుడు వాడికి బయట సింపతి పోతుందేమో అని చెప్పి ప్రతి ఒక్కడు ఇదేనా ఇప్పుడు? నా పర్స్పెక్టివ్ లో నాకు మనసారి నుంచి అడిగి నించోవాలనిపించి నించున్నాను. దట్స్ ఇట్. నాకు ఇరిటేషన్ వస్తుందిరా. ఎమోషన్ ఇంత ఎమోషనల్ ఉండకూడదురా లైఫ్ లో కూడా. మరీ ఇంత ఎమోషనల్. ఇది చెక్ చేయరా బిగ్ బాస్ వచ్చేప్పుడు? లైక్ జనరలీ ఏంటో. ఓకే, ఏమంటారు, ఎవరికి సపోర్ట్ చేయాలి? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఏం చేయాలి? ఎవడు ఎలా ఆడుతున్నాడు అసలు? నైనిక బాగా ఆడుతుంది టాస్క్ పరంగా. ఇంట్లో అయితే అక్క మాత్రం ఊరికూరికేనే ఏనో ఏమీ లేని దగ్గర ఏదో ఒక పెంట చేయాలి అని చెప్పి అక్క చాలా ఇన్వాల్వ్డ్. ఏదో ఒకటి ఉంది. ఏంటో అమ్మా అర్థం కావట్లేదు. ఎవరు కోట్ చేస్తున్నారు మీరు? కమెంట్ చేయండి ఎవరు కోట్ చేస్తున్నారు. ఓకే, బాయ్, టేక్ కేర్, కలుద్దాం మళ్ళీ.